ప్రకారంగా వాసవి మాత అగ్నిగుండ ప్రవేశానికి ముందుగా చెప్పినటువంటి ధర్మాలన్నీ కూడా నిన్న మనం చెప్పుకున్నాం. ఈ రోజున 8 పరికరాలు ఇచ్చింది. పరికరాలు అంటే వృత్తి వ్యాపార సాధనాలు. ఆ వస్తువులు ఈ రోజుకి కూడా మనం అమ్మవారికి పూజలో పెట్టి విజయదశమి రోజున ఆయుధ పూజ అనే పూజ పేరుతో ఆ శక్తిని ఆ వస్తువులకు తెచ్చుకుంటున్నాం. ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. కాట, త్రాసు, దండి, మానిక, కొలబద్ద, మరకం, కామిడి, అరక, నాగలి, ఈ పేర్లు మీరు విని ఉంటారు. ఇవన్నీ కూడా స్వయంగా అదశక్తి స్వరూపిణి వయస్కులకు ఇచ్చి భూలోకానికి పంపించి వ్యవసాయం, గోరక్షణ మీరు ఆచరించి భూలోకంలో ప్రజలకు సేవలు అందించండి అని అమ్మవారు పంపించింది. ఈ రోజుకి కూడా అవన్నీ కూడా శక్తితో నిండి ఉన్నటువంటి మహా విశేషమైన పరికరాలు, పనిముట్లు అంటారు. మీరందరూ కూడా వాటిని ఏదో ఇనప వస్తువులుగా చూడకూడదు. మన కాకా కానీ, కాకా రాళ్ళు కానీ, దండి కానీ, మానిక కానీ, కొలబద్ద కానీ వస్తువులుగా కాకుండా అందులో దైవశక్తి ఉన్నది అని మనం గమనించి వాటిని పూజిస్తాం. సంవత్సరానికి ఒక రోజున ఆయుధ పూజ అనే పేరుతో వాటిని పూజించి వాటిని అర్చించడం వలన మళ్ళీ సంవత్సరానికి సరిపడినటువంటి మహాశక్తిని ఆ పరికరాలు పుంజుకుంటాయి. అందుకే విపరీతమైనటువంటి వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, వ్యవసాయ లాభం మనకు విశేషంగా కలగడానికి ఈ పరికరాలే అమ్మవారే స్వయంగా ఇచ్చి మనకిచ్చి పంపించింది. ఆ యుగం నుంచి ఈ యుగం వరకు మనమంతా వాటి ద్వారా అపర కుబేరులుగా మనం వెలసిల్లగలిగాము. కూర్చుని కుబేరులయ్యుగాక అని అమ్మవారు వరమిచ్చింది. ఏమన్నది అమ్మవారు? వ్యాపారంలో కూర్చుని కుబేరులయ్యే మహత్తరమైన వరం అమ్మవారి మనకి స్వయంగా ఇచ్చింది. ఆ ఆదిశక్తి స్వయంగా వాసవి అనే పేరుతో నేను భూలోకానికి వస్తానని వరమిచ్చేసరికి ఆ ప్రకారంగా త్రిమూర్తులు కూడా వయస్కులతో పాటు భూలోకానికి మేము కూడా మీతో పాటే వస్తున్నాం అని శివుడు అంటున్నాడు. శ్రీనగరేశ్వరుండరగవరికి మీ నగరమునందు నిలిచి గవర్ధి వరికి ఈశ్వరుడు అన్నాడు. నేను మీ ఆర్య వయస్సులకు నగర ఈశ్వరుడుగా శ్రీ నగరేశ్వర స్వామి అనే పేరుతో మిమ్మల్ని రక్షించి శివుడుగా నేను భూలోకానికి వస్తున్నాను అని ఈశ్వరుడు నగరేశ్వరుడుగా వస్తానన్నాడు. పార్వతీమాత ఘనముగని కోరకమలగా వెలసి కోరకమల అనే పేరుతో నేను వస్తున్నాను అన్నది అమ్మవారు. ఆ ప్రకారంగా విష్ణుమూర్తిని జనార్దన అని జనాన్ని రక్షించే ధనుడుగా వస్తానన్నాడు. విద్యావాసిని అనే పేరుతో అమ్మవారు వస్తానన్నది. బ్రహ్మదేవుడు భాస్కరాచార్య అనే కులగురువుగా నేను మీతో పాటే వస్తానన్నాడు. బ్రహ్మ విద్య, యోగ శాస్త్రం రెండింటినీ మీకు వచ్చేట్లుగా అనుగ్రహిస్తానని సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పాడు. సరస్వతి మాత, బ్రహ్మదేవుని యొక్క పత్ని సరస్వతి మాత కూడా నేను మీ గురుపత్రిగా వాణీదేవి అనే పేరుగా నేను కూడా మీతో పాటే వస్తాను. నా నివాసం వయస్సుల నాలుక పైన నేను తాండవాడతాను. సమస్త విద్యను మీ కట్టగా వచ్చేట్టుగా నేను మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాను అని ఆ సరస్వతి మాత అన్నది. అందుకే ఈ లోకంలో కొంతమందికి లక్ష్మీ కటాక్షం ఉంటే సరస్వతి కటాక్షం ఉండదు. మరి కొంతమందికి సరస్వతి కటాక్షం ఉంటే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉండదు. కానీ వయస్కులకు ఇద్దరు దేవతలు అనుగ్రహించాలని దానికి లక్ష్మీదేవి వరమిచ్చింది. ఇప్పుడు సరస్వతి మాత వరమిచ్చిన కారణంగా ఇతర వర్ణాల వారంతా మన వయస్సులను ఏమైనా పొగుడుతారో తెలుసునా? నేను అంటాను, మీరు అనండి. వైశ్య రత్నాకర, పట్టణ ప్రభాకర, లక్ష్మీపుత్ర, సరస్వతి విద్య, కుబేర సంపన్న అని ఇతర వస్తువులంతా మనల్ని చక్కగా పొగడటానికి కారణం సరస్వతి అనుగ్రహం, అటు లక్ష్మీ అనుగ్రహం, ఇద్దరు దేవతల కటాక్షాలు కలిగినటువంటి వారు మహత్తరమైనటువంటి వారు.